సో జిమ్ వెళ్ళే వాళ్ళు హెల్త్ సప్లిమెంట్స్ ఏమైనా వాడచ్చా? జిమ్ సప్లిమెంట్స్ ఏమైనా వాడచ్చా? హలో, ఐఎమ్ డాక్టర్ గౌతమ్ మెహర్, యువర్ ఎండోక్రైనాలజిస్ట్. మీరు జిమ్ ఒకవేళ రెగ్యులర్ పర్సన్ అయి ఉంటే కనుక యువర్ కోచెస్, ట్రైనర్స్, ఫెలో కొలీగ్స్ హ్యూజ్ అడ్వైజ్ ఇస్తారు. లైక్ బెర్బెరిన్ వాడండి, గ్లూటమిన్, ఆర్జినిన్, బీసీఏ, ఒమేగా 3 ఇలాంటివి బోల్డ్ అని సప్లిమెంట్స్ అయితే అడ్వైస్ చేస్తూ ఉంటారు. నేను చాలా మంది తాగుతూ ఉంటారు అండ్ యూ విల్ ఫీల్ యూఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ ద రేస్. సో అబ్సల్యూట్లీ నో ఎవిడెన్స్ వీటి వల్ల ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉందా లేదా అనేది టోటల్గా ఏం లేదండి. సో జస్ట్ స్టిక్ టు యువర్ ప్రోటీన్ గోల్స్, ప్రిఫరబుల్లీ న్యాచురల్లీ మీ ప్రోటీన్ గోల్స్ స్టిక్ ఆన్ అయినంత కాలం దెర్ ఇస్ నో నీడ్ ఫర్ టేకింగ్ ఎనీ అదర్ సప్లిమెంట్స్. రెండో విషయం వచ్చేసరికి ఏంటంటే, చాలామంది ఎస్పెషలీ హూ ఆర్ ఇన్ టు సీరియస్ బాడీ బిల్డింగ్ దే టేక్ ఆఫ్ లేబుల్ హార్మోన్ ఇంజెక్షన్స్. సాధారణంగా ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ ఆర్ గ్రోత్ హార్మోన్, టెస్టోస్టెరాన్ ఎస్టర్స్ అని, సామ్ సెలెక్టివ్ ఆండ్రోజన్ రిసెప్టర్ మాడ్యులేటర్స్ అని, అనబోలిక్ స్టెరాయిడ్స్, IGF-1, IGF-BP3 ఇవన్నీ ఏంటంటే దిస్ ఆర్ స్ట్రిక్ట్లీ ఇల్లీగల్. సో ఇవన్నీ మీరు అంత ఈజీగా వాడేయడానికి లేదు, ఎందుకంటే రిస్క్స్ ఆర్ దేర్. ఐ హ్యావ్ సీన్ పీపుల్ హూ హ్యావ్ హ్యాడ్ హెల్త్ ఇష్యూస్, లివర్ ఇష్యూస్ వచ్చినాయి, టెస్టులర్ వాల్యూమ్ తగ్గిపోద్ది, స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. సో దీస్ ఆర్ సీరియస్ ప్రాబ్లమ్స్. సో ఒకవేళ మీరు ఏమైనా చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఆ డౌట్ రానివ్వద్దు. డోంట్ గో హెడ్ విత్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ డోంట్ గో ఫర్ అన్సాలిసిటెడ్ అడ్వైస్. For more such lifestyle tips, do follow us.